సో అంటే కవితని ఆ టీబీజీ కేసు నుంచి అవతలకి నెట్టేసిండు. ఆ పని డైరెక్ట్ ఎవరు చేశారు? కేటీఆర్ చేసిండు. ఇది ఎవరు చేయించారు? కేసీఆర్ చేయించిండు. అంటే ఇప్పుడు ఇంతకాలం దాగుడు మూతలు మళ్ళా అన్నా చెల్లి వర్సెస్ ఇదవుతుంది అని మనం మాట్లాడొద్దు అని సైలెంట్గా ఉన్న కేటీఆర్ని చేతల ద్వారా టీబీజీ కేసు నుంచి కవితను అవతలకి నెట్టేసి వార్లోకి దిగిపో అని చెప్పిండు. మరి ఇప్పుడు నెక్స్ట్ కవిత ఎజెండా ఏం చేస్తుంది ఆమె అన్నది చూడాలి రాబోయే రోజుల్లో. ఆమె ఏం ఊరుకోదు, ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఊరుకుంటుందని నేను అనుకుంటలేను. సో ఆమె ఈ తెలంగాణ మన సింగరేణికి సంబంధించి ఈ గొడవంతా జరుగుతున్న క్రమంలోనే ఆమె పార్టీ నుంచి కొంత అంటిముట్టనట్టుగా ఉన్నప్పుడే సింగరేణి జాగృతి నోట్ స్టార్ట్ చేసింది ఆల్రెడీ. ఇప్పుడు కవిత నాకు తెలిసి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఫారెన్ టూర్కి వెళ్ళబోతున్నదట. ఆమె 10-15 రోజులు సైలెంట్. సో ఆమె వెళ్ళే ముందే జిల్లా కమిటీలు మొత్తం వేయబోతున్నదట. మొత్తం జిల్లాలు కమిటీలు అంతా హడావుడి చేసి మొత్తం ఇచ్చేసి ఆమె ఫారెన్కి వెళ్ళి ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తుందట. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అన్నది, ఈ విషయం ఎక్కడ దాకా వెళ్తుంది అన్నది మనం ఇక రాబోయే రోజుల్లో చూడాలి. నాకున్న సమాచారం ప్రకారం అయితే 100% ఆమెని పార్టీ నుంచి బహిష్కరిస్తారు. ఎప్పుడు జరగదనంటే ఆమె ఒకవేళ ఇక తప్పైపోయిందని కేసీఆర్ దగ్గరికి పోతే వదిలేస్తారు. ఆమె ఎట్లా పోవాలి? తప్పైపోయిందని నాకు ఏ పదవి వద్దని పోవాల్సి వస్తుంది. పదవి అంటే ఇచ్చింది తీసుకోవాలి, లేకపోతే ఉండాలి. ఇంకోటి నేను ముఖ్యమంత్రిని అవుతా అంటే కుదరదు, ఎందుకంటే అక్కడ కేటీఆర్ ఉన్నాడు. సరే వాళ్ళు పవర్లోకి వస్తారా లేదా పక్కన పెట్టండి, ఏదో హోప్ అయితే ఉంటుంది, అంచనా ఒక ఈ లైన్లో అయితే ఉంటారు కదా. సో అట్లాంటి హోప్స్ కానీ ఇంకోటి కానీ పెట్టుకోవడానికి వీల్లేదు. ఆ రకంగా ఆమె వెళ్తుందా? ఆమె యాటిట్యూడ్కి, ఆమె వ్యవహారానికి కష్టం. సో కాబట్టి ఆమె పార్టీ నుంచి బయటకు పంపడం కూడా క్లియర్గా కనబడుతున్నది. దాంట్లో ఇక రెండో ఆప్షనే లేదు. ఇక